ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? బండి ఆపండి, మా గంగ ఈయన ఉందండి. ఉందయ్యా నీ వరస. పొద్దున ఆవుని గడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను. ఇలా దోపడుకుని ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అట్లా మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ లోడ్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంత మంచిది కాదు, బండి పొడదొకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ అడుగు ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగేనండి. గంగా మరేం భయలేదే, ఉండు వచ్చేస్తాను. ड्राइवर साहब गाड़ी रुकिए। क्या बात है? हमारा गाय पेट दर्द होते हैं, बड़ा बड़ा। अल्लाह है, घबरा मत। నెమ్మది నెమ్మది గంగా, జాగ్రత్త. జాగ్రత్త. क्या भाई, ఆడబిడ్డ మగబిడ్డ? ఇంకా ఏమి నాయనాయి, చెప్తా. అచ్చా అచ్చా. ఏంటండి ఏమైంది? దొంగలు బండి లూటీ చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగని దగ్గర చూసుకోండి. టీకే ఆగండి. ఏమండో ఏంటండి, ఇది తప్పు కదండి. మన కాను వస్తూ మనం పట్టుకెళ్ళచ్చా? అని పెట్టండి, బాగుండదు. అడ్డలేవా? చెవికి పోగులున్నాయి, లోగుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడిని చెడ్డోనాయ్. బాబు మీరు కూడా కొడతా నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకుండా మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండి. కొడుతుందా? అయ్యి బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు? ఏమండో తిరిగే వచ్చింది, కొట్టలో దూరిపోతున్నాడు. ఏమండో అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బ అండి. హాయ్ ఏంటండి, నేను చెప్పు కొడుతున్నా, మీరు చెప్పకుండా కొడతారేంటి? మీకు ఎవరు న్యాయంగా ఉందండి? ఎవడో చేస్తానండి బాబాయ్, పడిపోతానండి. బాబోయ్ ఇది న్యాయంగా ఉందని మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవడో చేయలేకండి బాబు. ఎవరి చేయలేదు, చాలా లోటుకుందండి బాబు. ఎవడో నా మాటనండి. రాని మీరు వచ్చండి. అమ్మా మీరే కదండి పైనుంచి నెట్టేసింది, మీరే కదండి. మీ మొహం పెడగైపోతాండో. మీరు మళ్ళీ వచ్చారా? రండి. మీ మొహం పెడగైపోయింది. అది తల ఇనప గుండె. అమ్మనా రాయొచ్చు కొట్టానంటే మీ బాబు గుర్తొస్తా అనుకున్నారు. ఏమండి మీరు వెనక ముందు చూసుకోరండి.
మీరెందుకంటే బ్యాలెన్స్ మీరు పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే. తప్పు కదండి, ఈ దొంగిలించి పెట్టలేని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేమే పడేయాలండి. తప్పదండి మరి. అల్లా అచ్చా కియా. మరేనండి. బావగారు, నేనొక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ అంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డిఓ గారు దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిల్కి పిప్పర్ బిళ్ళకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే, ఆహా. ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని, కొంతమంది వాగుతున్నారని కుర్రకొంకలు. మరి నేనేమన్నా జంకేనా, జారిపోయానా? బావగారు, నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే, వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి. వినండి. ఆ డిఈఓ మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు, నాయనా శ్రీపతి, అది ఎలా పట్టరా, చక్కటి ఇంగ్లీష్లో రాసి తీసుకొచ్చాడు. రే నాయనా, ఆ క్షమాపణ పత్రం మామయ్య గారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించమనడానికి ఆ డిఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారేమిటి బావగారు, మీ చెల్లెలు మొగుడిని సత్యరాజుని, ఆర్ఎంపీని. రేపో మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియ్యంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావుగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే. నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావుగారు? నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను. అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు. మీరు అలా చూడకండి బావగారు, మీరు అలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది. బాబుగారు, బాబుగారు, మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటల 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా. అయితే అటే టైం లేదు కదండి. బాబు దీవించండి. చిరంజీవి. మీరు కూడా దీవించండి. చిరంజీవ వెళ్తాం గారు. గృహప్రవేశం అంటున్నాడు వీడు, ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు? నేనేమో అనలేదు. ఏమండి, నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమంటుందంట? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి, అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుకున్న మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అదొక అలంకారం అండి. ఆయన తప్పట్టాడు డిఈఓ ఎవడండి? ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ తుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు. మాధవ, తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పనేమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. ఏమండి, మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మావయ్య శ్రీపతి వచ్చారు, నాకు పనుంది. నువ్వు హేమని తీసుకెళ్ళు. అలాగేనండి. ఏమగారండి? పైనుంది. ఏమగారు, ఏమండో ఏమగారు, ఏమండో ఏమగారు. అరే, పార్వతీ పరమేశ్వరు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి. ఓ చిన్న శుభకార్యం ఉంది. నాకు కుదరదులే మాత్రం. నిన్ననే ఉద్యోగంలో చేరాను. 2వ రోజు ఆలస్యం చేస్తే బాగుండదు. కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ గా చేరారు బావా. అట్టగండి. మరి డిమాన్స్ట్రేషన్ అంటే తక్కువ ఏంటండి? డెమాన్స్ట్రేటర్. అదేనండి, అదంటే అంత పెద్ద ఉద్యోగం అండి. మరి అదంతా మరి మా హేమం కూడా అదృష్టం అండి. అది ముహూర్తానికి టైం అవుతుంది. ఇప్పుడు మీరు రాకూడదండి. హేమ, నువ్వు వెళ్ళు.
రండి అమ్మాయి గారు రండి. గంగండి, ఇది నర్మదండి, మొన్నే రైల్లో పుట్టిందండి బుచ్చిముండ. ఇది యమున, సరస్వతి. వీరు హేమ గారు, మా బాబు గారు అమ్మాయి గారు, అంటే నా గురువు గారు, మీకు గురువు గారే. చూసారండి వీడి సంస్కారం, మీకు నమస్కారం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న పశువులండి. అవును, హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు. నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా? ఏమండో, మనం అంత తేలిగ్గా మోసపోవండి. మనం వచ్చాని హిందీ మే బాత్ కరికే వాళ్ళందరూ దర్దర్ కియా హై. हाँ? क्या बात किया, कैसे बात किया? किया क्या? मैं तूगो जिला वाला हूँ, जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ. ये अम्बा कितना बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 2000 5000 2000 5 2 वो जावे बोला, నువ్వే పోరా బోలా. వాడు పల్లెటూరు బోలా, మాయి పల్లెటూరు, తూ పల్లెటూరు హై, తెర బాప్ పల్లెటూరు హై, తెర తాత పల్లెటూరు హై, తెర ముత్తాత పల్లెటూరు హై. వాడు బోలా, నేను తంతాను రే. हम किसी से कम नहीं, यादव की बारात भाभी दोस्ती है, जिस जज्बे में गंगा बहती है, हम तेलुगु बेटा है रे कुत्ते कमीने बोला. वाडू गजगजगजला हुआ, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मैं नहीं छोड़ा. నేను తంతా रहा. वाडू काला बैरान आ गया, वो बस 2000 बोला, मैं ठीक बोला, पैसा लिया, अम्बा मूर्ति लिया, वो छुक 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 रेल में आ गया. हम मुद्दू नहीं है, బుద్ధు. అమ్మాయి గారు మీకేమన్నా అర్థమైందా? ఏంట్రా జోకులు వేస్తున్నావా? మొహం పెడకైపోతురే. పూర్తంటే అయిపోయింది. అమ్మాయి గారు మీ చేతితో కొంచెం హారతి ఇవ్వండి. ఏంటండి సరస్వతి, అమ్మాయి గారు కాసేపు ఉండండి, ఎందుకు? చెప్తాను కదా, రండి. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, మీరందరూ కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. గృహప్రవేశం అయిపోయింది కదా, ఇంకేమిటి? ఏదో చిన్న అభినందన సభ, దానికి మీరే అధ్యక్షురాలు. నేనా? అవునంటున్నారు. వాటి భాషలోనే మాట్లాడుతున్నావా? ఆవు గేదె సోదర సోదరీమణులారా నమస్కారం. మనతో జీవించడానికి 3 హిందీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. గంగా కావేరుల గురించి కుమ్మలాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని. బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని. ఏంట్రా జోకులు వేస్తున్నావా? మొహం పిడకైపోతురే. నేను ఏమన్నానంటేనండి, బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతాన్ని పౌలవుతారని నేనంటుంటే, రే నీకు తెలియకపోతే తెలియనట్టుండు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. ఒకటి లేక 2 కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ. అబ్బా ఏమిట్రా మళ్ళీ జోకులు వేస్తున్నావా? మొహం పిడకైపోతురే. కుర్చీలు మరి కుర్చీయా? నేను ఏమన్నానంటేనండి, మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెడు సంతానానికని పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన సముద్రం పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ, ఇక మీదట ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రే. కుర్చీలు మరి కుయ్యా. మాధవా ఏంటండి ఏదో కొమ్ములు పోయినట్టు ఏంటో గంతులు? నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది? ఏమిటి? అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఇప్పుడు వచ్చి చూసే ఓపి నాకు లేదు కానీ వేసుకొని వేసుకోని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట. శివుడు వేషమా? వాడెవడరా? అదేగా మరి. అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగులు. అసలు నీ ముందు వాడు ఎంత జీవ, దోమ,
బొద్దింక డుగుడుగుడుగుడుగుడుగు డుగుడుగుడుగుడుగుడుగుడుగు. అవును. ఏమ్మా అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు. కథ 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 కదా. అవునవునవును. అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. బామ్మా బామ్మా ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటలేదు అనుకుంటున్నావుట్రా వెర్రి వెధవా. చెవు కోసిన మేకలా ఏమిటా అరుపులు? మన మాధవాయ నమః, శివుడాయ నమః, వచ్చేస్తున్నాడాయ నమః. మనం హారతి పాలకదాయ నమః, నువ్వు లేచి నిలబడాలాయ నమః, అర్జుంటాయ నమః, జాగ్రత్తాయ నమః. మెట్లు 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 చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ. ఇది 100వ పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర బామ్మా, చంద్రశేఖర. బామ్మా, బామ్మా, నువ్వు ఇక్కడ ఇలా శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు. నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడం పళ్ళు రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోచ, గుడ్డిగవ్వ, చిల్ల పెంకు, చీపురు పుల్ల, చిల్లి కాసు. నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు. అదంతే. బామ్మా బామ్మా బామ్మా, నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ ఆ దక్షుడు ఆ మహాతల్లిని అవమానపరిచే ఉంటాడు. నువ్వు తప్పుకో. పరమేశ్వరుని హితవు పాటించని దాక్షాయణి తండ్రి తలపెట్టిన క్రతువు చూడవచ్చి అచ్చట కొలువై ఉన్న పూజ్యులందరి సమక్షమున తండ్రి చే పరాభవించబడి పరిపరి విధముల పరితపించుచు. ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు. ఈ రోజు మనకి ఓ సుదినం. మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు, మాధవ్ గారు తమంతటి తాముగా ఇక్కడికి విచ్చేశారు, మనల్ని ఆనందింపచేశారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. నాలుగు మొక్కలు మాట్లాడి అందరికీ నమస్కారం అండి బాబు. ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే శివుడు వేషం కట్టాడనుకోండి, మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగొట్టేస్తారని నాకు బాగా తెలుసండి. అంత గొప్పదండి మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం. అందుకేనండి సూర్య గారిని ఆ అవస్థని తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి. ఏమడో సూర్య గారు, ఏమడో మిమ్మల్ని రండి రండి. వీరు గొప్ప నటులను కూడా విన్నానండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు, మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక నిమిషం బాబు, తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోలేమండి. ఇక మీరు దయచేయండి. ఇక విషయానికి వస్తానండి. శివుడిగా ఇది నా 100వ ప్రదర్శన అండి, కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను. అసలండి పాలమ్ముకుని బతికే యాదవుడు నన్నేనండి. వీడేంటి శివుడు వేషం కట్టడం ఏంటని అందరూ ఎగతాళిగా ఎక్కిరింపుగా మాట్లాడుకున్నావారండి. అట్లాంటప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు, ఇదిగో హేమ గారు. ఈ రోజున హేమ గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి. ఈ దండ నాకు కాదండి, హేమ గారికి చెందాలి. అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి. రండి, మరేం పర్వాలేదు. రమ్మని మీరు చెప్పండి బాబు. రండి. మొహం అండి. వీరేనండి మా గురువు గారు. చంద్రుడికో నూనె పోగులాగా మీకు ఇది సమర్పించుకుంటున్నాను. ఏమిటిది మాధవ, ఇలా స్టేజ్ మీదకి పిలవడం, ఈ పొగడతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా. అభిమానం ఎంతుందో చెప్పుకోవడం తప్పే ఉందండి. అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా 10 మందికి టముకేసి చాటుకోవాలా? అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్తరాలు, సహస్రనామాలు, త్యాగరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి. అవన్నీ దేవుడు పోగొట్టారు కండి బాబు. ఒకసారి మనసు దండం పెట్టేసుకుని సరిపోద్ది అనుకుంటే మరి రాసోడంతా పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ. మీకు అన్ని తెలుసు అనుకోమాకండి, కొన్ని కొన్ని మీకు తెలివి తెలుసా?
బాబు ఏమండి నీతో శివుడిలో కొట్టకూడదండి. హేమా, పెద్ద ముత్తైదువులు ఆ చీరేమిటి, పాల కోసం ఆ బిందె ఏమిటి, ఏమైంది నీకు ఇవాళ? ఏం కాలా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. రోజు నువ్వు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది, అదే మార్పు. పెద్ద మాటలు. నేనెప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు. రండి రండి. ఏంటమ్మా గారు ఆలస్యం లేచారేంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు పాలు రెడీయేగానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చి ఉంటుందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతో వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు? ఆయ్. ఎదుటి వాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? పాలు చూడు. బాగుంది నాన్న, బాగుందండి. శుభం. మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా మరి ఎవరండి బాబు? అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి, మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వట్లేదు ఏంటండి? అయ్య బాబా. వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం అలా బయటికి రండి. రండి. అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి, మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటేలేండి, ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి, నచ్చలేదనుకోండి కోపంగా నాకేసి తిరిగి చూడండి. అయ్యి బాబాయ్ అదేంటండి? అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు, అటు బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని చెల్లెల్ని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి, ఆడపిల్ల అంటే అంతే కదండి. పాప రేపు హేమ గారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. పాస్ అయిపోయినట్టే. మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయారండి. ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం. అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి ఏమండో మేమే బంగారం లాంటి ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురుగుతారండి బాబు. నువ్వు ఊరుకో. సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం ఆడడం నాకు సుతరాం ఇష్టం లేదు. నేను అలా బయట నుంచి ఉంటాను, మీరు మాట్లాడుకోండి. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి. కొన్ని పద్ధతులున్న మనిషి, మధ్యతరగతి వాళ్ళం కదా. తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు. మరి ఏమంటారు బావగారు? అవన్నీ ఎందుకండి, ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి. ఒక 50,000 అయితే సబబుగా ఉంటుందంటారు. సరే బావగారు, మీ సంబంధం మాకు నచ్చిందండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తామండి. నమస్కారం. విన్నావటే 50,000 కట్టం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మీ అన్నయ్య గారు. అంతటితో ఆగుతుందా? లాంఛనాలని అవని ఇవని ఇంకా అమాం బాపతు ఇంకో 10,000 దేగుతుంది. కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి. మంచి సంబంధం అనుకున్న తర్వాత ఒరే డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బాబు గారు? ఈ ఇంటిని అమ్మేస్తాను. జోకులు ఎత్తున్నారా బాబు గారు? లేదయ్యా, నిజంగానే అమ్మేస్తాను. తాతల నాటి ఆస్తి ఈ ఇంటిని అమ్మేస్తారా? అవును బాబు గారు, నాకు కుర్రాడు నచ్చాడు, అతని క్రమశిక్షణ నచ్చింది. ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా. చాలా సబబుగానే అడిగారు. అయినా రేపు మీరు మాత్రం అడగరా? మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి? అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను.
మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బావగారు. కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి. బామ్మగారు, ఎవరు? మాధవ. హాయ్. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పని నుండి వచ్చానండి. నా కోసమా? ఉమ్. ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? హాయ్. ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? హాయ్. ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి. మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మళ్ళెవరే, మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్దు పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరు వచ్చి అది కాదు బాబు గారు, మా వారు బోరుడు హైవేస్ నాకు వదిలి వెళ్లిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారు ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు? నాన్నగారు పుస్తకాలన్నీ బామ్మగారు అచ్చు వేయిస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తనానండి. అనండి బాబు గారు, ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసి కూర్చుంటాయి మీ పుస్తకాలు. హాయ్. కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు. ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో, మీ కళానికున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవా? 1,00,000 విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే బజానాగా ఇంత ఇప్పించేస్తే ఈ విషయం పాస్ అయిపోద్దండి. హాయ్. మాధవ, బేరాలు ఆడడానికి బజానాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా? ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని. అంతవరకు ఆలోచించాను. తప్పే. మాధవేం తప్పుగా అనలేదు బాబు గారు. మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత, ధర్మం. ప్రస్తుతానికి 50,000 అట్టి పెట్టండి. ఇప్పుడు ఎందుకు బామ్మగారు? రేపు పుస్తకాలన్నీ వచ్చైన తర్వాత ఏకమొత్తంగా ఇద్దరు గాని. ఉంచండి బాబు గారు. పెద్దమ్మాయి గారు పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా, దేనికైనా అక్కడికి వస్తుంది. బామ్మగారు మాట కాదనకండి బాబు, ఉంచండి. మన అవసరం పాస్ అయిపోతుంది. ఇచ్చేయండి. ఏమిటిది? ఏంటండి అమ్మాయి గారు, ఏమైందండి? ఏం లేదు. అమ్మాయి గారు, దుబాయ్ మిమ్మల్ని ఆడుకోవడానికి పిలుస్తోంది. గుడికెళ్ళి వస్తున్నావమ్మా? పుట్టినరోజు కదా అని.
కన్నెపిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్లకు ఒక్కో హెచ్చరికమ్మ. కళ్యాణ ఘడి సమీపిస్తోంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక. కూర్చోండి నాన్న, ఎందుకమ్మా? కూర్చోండి. లేమ్మా లే. ఈ పుట్టినింటి మహారాణి మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలమ్మా. అన్నట్టు మీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసింది నాన్న? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది. నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా. దేనికి? మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా. నిజంగా? మా నాన్న తాత అయిపోతున్నాడు. బామ్మగారు వచ్చారేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తానమ్మా. పోరా, జరిగితే చూడకూడదు. ఇదిగో ఉత్తరం ఉత్తరం. ఇటు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి. నేను గంగ నిజం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తాడేమో, మీరు కాస్త దగ్గర నుంచి చూసుకోండి. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ. పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి. ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా, ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే, నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవిడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు, అడగాలండి. కోరుకోండి బాబు. సరే, నీదే. చాలండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో ఇంకా పడుకున్నారేంటండి? ఈవేళ మీ పుట్టినరోజు. లేవండి. అబ్బా లేవండి, రండి కూర్చోండి. ఇదిగోండి, ఈ అన్నపూస ఒంటికి రాసుకుని, ఈ మేగడతో మొహం రుద్దుకుని, ఈ పాలతో తలారా స్నానం చేయండి. పాలతో స్నానం చేయడానికి నేనేం దేవతనా? కాకపోవడం ఏంటండి, అంతకన్నా ఎక్కువేనండి. రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు. ఏం పాపం? అంతర్వేది వెళ్లాల్సింది. ఎందుకో? మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది. ఏమిటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు. అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు. బండలకు తిప్పు. దేనికి? ఈవేళ అమ్మాయి గారు పుట్టినరోజే బాబు. సుమనస్సుడు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఎప్పుడు వచ్చారు? ఉదయమే వచ్చాను బాబు గారు. ఆహా. యాత్రల్లో ఎవరో కళ్ళ డాక్టరు పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు. అలాగా? అందుకే 4 రోజులు ఆలస్యమైంది. నాన్నగారు మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికి? పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకుగాను మీకెప్పుడు రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వం సహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగినా కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు. మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చు వేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయానా రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు. ఆవులు ఏమయ్యాయా అని అడిగితే ఆసుపత్రిలో చేర్పించానని అబద్ధం చెప్పాడు.
అందుకేనన్నమాట. మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాల్ని చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని 10 కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా. నన్ను యువతలి గట్టుకు చేర్చిన మహనీయుడు అవతలి గట్టునే ఆగిపోయాడమ్మా. ఒక్కసారి వాణ్ణి మాధవం తీసుకురాగలవా? అలాగే నాన్న. అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటి అమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్టలు అదే పని అదే మొహం, నేను కొత్తగా ఊరుకోను అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి. ఏమిటే ఈ అమూల్యమైన గ్రంథాలు ఏమిటి? అతలోకి అంకితం ఇవ్వడం ఏమిటి? నేనేం చెప్పను. మామయ్య మంచి పని చేస్తున్నాడు అన్న. నాన్న, బాబు గారు, బాబు గారు, నాకు బాబు గారు, నాన్న, బావ, నాన్న, నాన్న! ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు నువ్వు? నాకెవరూ లేరు బాబు గారు. నీ పేరేమిటి బాబు? మాధవయ్య. చూడు మాధవ్, దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. పద, మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను, ఏదైనా పనిపించండి చేస్తాను. అలాగే పనిపిస్తాను. పద. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో, ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కలిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడు ఎలాగవుతాడు బాబా? నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు,
పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసగాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా ఆ, అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం నుంచి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు ఆ తాహతుందా? నా కింద కీర్తినిచ్చి వారు కీర్తి శిష్యులు అయిపోయారు. నా మేళం మణారం వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాస్వా, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది.